నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి నిసాన్ టెరానో మనకి 2015 మోడల్ అండి. 6 నెలల్లో మనకి రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఎక్సెల్ వేరియంట్ అండి, ఓకేనా. మిడిల్ వేరియంట్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 4 పవర్ విండోలు వస్తాయి, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, ఏబిఎస్ బ్రేక్స్ ఉంటాయి. సో ఇది ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది, ఢిల్లీ రిజిస్ట్రేషను. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అన్నీ కూడా దాదాపుగా మనకి 75% వరకు టైర్స్ అయితే ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్, యూపీ రిజిస్ట్రేషను, ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది, నాన్ యాక్సిడెంటల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్సెల్ వేరియంట్, డీసీఐ ఇంజన్ అండి, ఓకేనా. సో డస్టర్లో కానీ టెరానోలో కానీ 2 ఇంజన్స్ సేమ్ ఉంటాయి. బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటాయి అన్నమాట వెహికల్స్ అన్నీ కూడా. సో వెహికల్లో మీకు జస్ట్ చిన్న లైట్స్ అండ్ లుక్ పరంగా మారుతుంది, కానీ బాడీ స్ట్రక్చర్ అంతా కూడా సేమ్ అనమాట. సో ఇది ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. నోయిడాకి సంబంధించిన ఆర్టీఓ. మీకు దీని ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో 3,30,000గా అడుగుతున్నామండి. మీకు ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ అయితే వస్తుంది. 330 విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ అనమాట. సో ఫ్రంట్ గ్రిల్ చూసుకోవచ్చు మీరు. అలానే ఇది 85 PS ఇంజన్, మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. సుమారుగా మీకు 18 to 21 వరకు. 85 PS ఇంజన్ మాత్రమే మీకు 21 వరకు మైలేజ్ అయితే వస్తుందండి. 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్. సస్పెన్షన్ పరంగా, రన్నింగ్ పరంగా అంతా కూడా ఓకే. సో నేను ఆల్రెడీ డ్రైవ్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే 4 పవర్ విండోలు వచ్చినాయి, చూడొచ్చు మీరు ఇక్కడ. అదేవిధంగా ఇంటీరియర్ కండిషన్ కూడా చూడొచ్చండి, ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇంటీరియర్ బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్లో ఉంది. సో సీట్ కవర్లు అయితే మీకు దాదాపుగా 100కి దాదాపుగా ఒక 70% అయితే సీట్ కవర్లు ఉన్నాయి. అది ఆర్మ్రెస్ట్ బండికి రాదు, అది ఎడిషనల్, అది పీకేద్దాం, బాగాలేదు, అది పీకేసేద్దాం. సో కిలోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 81,700 చిల్లర తిరిగింది. సో ఇంజన్ కూడా స్టార్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. జస్ట్ హాఫ్ సెల్ఫ్లో ఇంజన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తా. ఏసీ చిల్డ్ అండి, మాన్యువల్ గేర్లు. మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్ అక్కడ ఉంటుంది డాష్ బోర్డ్లో. సో చూడొచ్చు మీరు ఇంటీరియర్. బాగుంది బండి. 3,30,000కి అడుగుతున్నాం. చిన్న డిస్కౌంట్ ఉంటుందన్న. అదేవిధంగా దీని యొక్క డిక్కీ కండిషన్ కూడా మీకు చూపిస్తా. హైడ్రాలిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో టెరానో బూట్ స్పేస్ ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో చాలామంది గ్రౌండ్ క్లియరెన్స్ అడుగుతారు. తక్కువ బడ్జెట్లో గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, మైలేజ్ కావాలి, బిల్ట్ పరంగా మంచిగా ఉండాలి, ఇంజన్స్ కూడా ఏ రిపేర్లు రావద్దు అంటున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు నేనైతే వేరియంట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నా. సో హైడ్రాలిక్ ఉంటుంది, బానెట్కి కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు, అంతా జెన్యూన్ అనమాట. పంచింగ్స్, ఆల్ పేస్టింగ్స్ అన్నీ కూడా ఒరిజినల్. సో చూడొచ్చు ఇక్కడ ఇంజన్లో స్మోక్ కూడా ఎటువంటి స్మోక్ అయితే రావట్లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో నేను ఒక్కడనే ఉన్నా, మీకైతే వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేసి చూపిస్తాను నేను. पीछे डिक्की में देखो, है मेरे पास, है हल्का सा एक्सीलेटर दे दो ना.
చూస్తూ ఉన్నాడు అక్కడ అన్నాడు. జనరల్ సర్వీసింగ్ ఒక్కటి చేయించుకొని వాడుకోవచ్చు. సో 330 పెద్దగా నెగోషియబుల్ ఏం లేదన్న, చూద్దాం. మోస్ట్లీ మీకు మంచి డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, రైట్ అన్న? సో ఏమన్నా ఫొటోస్ దీని కావాలి అనుకుంటే మాకు వాట్సాప్లో 8766 అని మెసేజ్ చేయండి. టెరానో ఫొటోస్ పంపిస్తా. ట్యాక్స్ సుమారుగా 70,000 వస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఒక 22,000 వరకు వస్తుంది. సో 330 నేను చెప్తున్న రేటు. సో ఏమన్నా తగ్గింపు ఉంటే తగ్గించే అవకాశం ఉంటుంది. సో దయచేసి 2.5 ఇలా అడిగే వాళ్ళైతే కాల్ అయితే చేయకండి, పెద్దగా డిస్కౌంట్ ఉండదు. మీ మైండ్ సాటిస్ఫై అవ్వడానికి నేను కొంచెం రేటు తక్కువ చెప్తా, అది కూడా దాంట్లో మళ్ళీ డిస్కౌంట్ అంట. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.